స్కూల్ కాంప్లెక్స్ లెవెల్లో జరిగేటువంటి మీటింగ్ల యొక్క అటెండెన్స్ ఆన్లైన్ ద్వారా క్యాప్చర్ చేయడం కోసము తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ యాప్లో వాళ్ళ ట్రైనింగ్ అటెండెన్స్ ఆన్లైన్ ద్వారా క్యాప్చర్ చేసేటువంటి ఫెసిలిటీ ఎనేబుల్ అయిందండి. ఇందులో ముందుగా స్కూల్ ఎడ్యుకేషన్ యాప్లో టీచర్ లాగిన్ ద్వారా ఎంప్లాయ్ ఐడి టైప్ చేసి ఓటీపీ ఎంటర్ చేసి లాగిన్ చేయాలి. లాగిన్ చేసిన తర్వాత ఇలా మెనూ అనేది ఇలా కనిపిస్తుంది. లాస్ట్ ట్యాబ్ ఉంది కదా, ట్రైనింగ్ అనేసి. ఈ ట్రైనింగ్ అనే ట్యాబ్ పైన ట్యాప్ చేయగానే మనకి ఇలా అటెండెన్స్ అనేది వస్తుంది. ఈ అటెండెన్స్ అనే దానిపైన ట్యాప్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది మనకు స్క్రీన్. ఈ స్క్రీన్లో ఫస్ట్ ట్రైనింగ్ టైప్ వచ్చేసి కాంప్లెక్స్ మీటింగ్. ఒకవేళ ఫర్దర్ ఫ్యూచర్లో ఇంకేమైనా మీటింగ్ ఉన్నా కూడా, వర్క్షాప్ లాంటి మీటింగ్స్ ఏమైనా ఉన్నా కూడా, ట్రైనింగ్స్ ఉన్నా కూడా దీనిలో అటెండెన్స్ క్యాప్చర్ చేసే విధంగా వీళ్ళు తయారు చేసి ఉంచారు. మోడ్ ఆఫ్ మీటింగ్ వచ్చేసి ఆఫ్లైన్. తర్వాత ఇది మీటింగ్ లెవెల్ వచ్చేసి క్లస్టర్ అయితే క్లస్టర్, మనకైతే ఇప్పుడు క్లస్టర్ లెవెల్ కాబట్టి ఇదే మాత్రమే ఎనేబుల్ ఉంది. పార్టిసిపేటెడ్ యాజ్ ఆర్పీ అయితే ఆర్పీ సెలెక్ట్ చేసుకోండి, పార్టిసిపెంట్ అయితే పార్టిసిపెంట్. మీడియం వచ్చేసి 2 రకాల మీడియంస్ ఉన్నాయి, తెలుగు అండ్ ఇంగ్లీష్ కంబైన్డ్ ఉంది, ఇంకొకటి ఉర్దూ. స్కూల్ కేటగిరీ ప్రైమరీ అయితే ప్రైమరీ, హై అయితే హై స్కూలు. ప్రైమరీ వాళ్ళకేమో ఆల్ సబ్జెక్ట్స్ అనేది ఉంటుంది కదా. ఒకవేళ హై స్కూల్ అయితే ఏ సబ్జెక్ట్ అయితే ఆ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోండి. మీటింగ్ సెంటర్ డిస్ట్రిక్ట్ తర్వాత మండల్ తర్వాత ఆ కాంప్లెక్స్, తర్వాత కింద చెక్ ఇన్ అనేది ఉంది కదా, ఈ చెక్ ఇన్ పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఇక్కడ ఇన్ టైం అనేది మీకు కనిపిస్తుంది. ఇన్ టైం కనబడగానే మీ అటెండెన్స్ మార్క్ అయినట్టు మీరు ఐడెంటిఫై చేసుకోవాలి. అలాగే ఈవినింగ్ కూడా సాయంత్రం మీటింగ్ అయిపోయిన తర్వాత చెక్అవుట్ పైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ అవుట్ టైం అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఎప్పుడైతే అవుట్ టైం పడుతుందో మీ అటెండెన్స్ ఇందులో క్యాప్చర్ అయినట్టు ఫైనల్ అయిపోతుంది అనమాట. అటెండెన్స్ క్యాప్చర్ అయిన తర్వాత మీకు వాళ్ళు ఈ రోజుకు సంబంధించినటువంటి ట్రైనింగ్ సంబంధించిన సర్టిఫికేట్ కూడా జనరేట్ చేసేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి చెక్ ఇన్ అండ్ చెక్అవుట్ టైం అనేది కంపల్సరీగా అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది అయిన తర్వాత సర్టిఫికేట్ అనేది ఎనేబుల్ చేస్తారు, ఆ సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.